చింటూ విషయంలో రోహిణి మాట్లాడిన మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుగుణమ్మ. కన్న తల్లే ఇలా మాట్లాడుతుందా అన్నట్టుగా పోయి ఆ బాలుకి దొరికాడు. ఆ బాలు మొదలే పెద్ద రౌడీ. నా గురించి అసలు విషయంగాని తెలిసింది అంటే ఇంట్లో పెద్ద గొడవ చేస్తాడు. అసలు ఈ పెళ్ళి కూడా నాకు పెటాకులైపోతుంది. మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అన్నీ కలిసి నా మెడకు చుట్టుకుంటున్నాయని అయితే చెప్తూ వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటుంది. ఆ కండిషన్లో ఉన్న ఆవిడని కూడా. ఇంతలో నర్స్ వచ్చి బిల్ పే చేయాలి అనగానే ఇంతకీ మీకు ఈవిడ ఏమవుతారు అనగానే రిలేటివ్ అని చెప్తుంది. కనీసం కన్న తల్లి అని కూడా చెప్పదు. ఎందుకంటే బాలుకి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అన్నట్టుగా. ఇక బాబుని తీసుకొని బాలు వాళ్ళు వస్తారు. ఇంకా బిల్ కట్టాలంటే వెళ్తూ ఉంటే ఇప్పటికే మాకు చాలా చేశారా బాబు ఇంకెందుకు అన్నట్టు సుగుణమ్మ చెప్తూ ఉంటుంది. ఇంతలోనే రోహిణి వచ్చి బాబుని సుగుణమ్మని ఇద్దరిని తీసుకొని డిశ్చార్జ్ చేసుకొని వెళ్ళిపోతుంది. బాలు కనీసం బిల్ కూడా కట్టలేదు. అప్పుడే ఎలా డిశ్చార్జ్ చేస్తారు అంటే వాళ్ళ రిలేటివ్ మొత్తం క్లియర్ చేసి తీసుకెళ్లారు అని చెప్పగానే మీనాకి ఒక్కసారిగా డౌట్ వస్తుంది. ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పడానికైనా మనతో మాట్లాడాలి కదా, కనీసం అట్లా మాట్లాడకుండా వెంటనే బాబుని ఆవిడ్ని తీసుకొని వెళ్ళిపోయారు. అసలుకి బంధువు అనే ఆవిడ ఎవరసలు ఇంత సడన్గా కనీసం చెప్పా చేయకుండా కూడా తీసుకొని వెళ్ళిపోయారు అని అంటే ఏదో జరుగుతుంది, ఏదో ఉంది అనిపిస్తుంది అని మీనా చెప్పగానే బాలు కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడు. ఒకవేళ గనక రోహిణి అని తెలిసినా కూడా బాబు కోసమైనా రోహిణి విషయంలో బాలు మౌనంగానే ఉంటాడు. కనీసం మానవత్వం లేని మనిషి అయితే కాదు కదా. అంత మానవత్వం లేకుండానే రోడ్డు మీద కళ్ళు పడిపోయిన ఒక ఆమెని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి డబ్బులు కట్టిన వ్యక్తి ఆ బాబు గురించి ఆలోచించడా? రోహిణి మరీ బాలు గురించి వేరేలాగా ఆలోచిస్తూ ఉంటుంది. బాలు మీనాల మనస్తత్వం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. అందరికీ మంచి చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఉంటారు కదా.